పస్కా పండుగ రోజున ఒక గొర్రెపిల్ల వధించబడింది కదండి. ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంటే ఇశ్రాయేలీయుల్ని మరణదూత నుంచి విడుదల చేసింది. ఆనాడు అర్ధరాత్రి వేళ మరణదూత ఇశ్రాయేలు పాలెంలోకి, ఐగుప్తు పాలెంలోకి వచ్చినప్పుడు ఏ గడప కోపంలోకైతే మగ నిర్దోషమైన గొర్రెపిల్ల పూయబడిందో, రక్తం పూయబడిందో, ఆ ఇంట్లోకి మరణదూత రాలేకపోయింది. మరణము వారి ఇంటి నుంచి దాటిపోయింది కదా. అది పస్కా గొర్రెపిల్ల అయితే, మరి యాంకపూర్ అనేటువంటి ఈ గొర్రెపిల్ల లోక పాపలు మోసుకొని పోయే గొర్రెపిల్ల. మనుషుల యొక్క పాపాలని దాని మీద వేస్తాడు యాజకుడు. మొత్తం ఆ సమాజం అందరి పాపాన్ని ఆ గొర్రెపిల్ల మీద వేసి ఈ గొర్రెపిల్లని వదిలేస్తారు. ఎక్కడికంటే అరణ్యంలోకి తీసుకువెళ్ళి, అరణ్యంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో క్రూర మృగాలు ఉండేటువంటి చోటుకి ఆ గొర్రెపిల్లని తీసి అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు, పస్కా ఒకటి, ఆ తర్వాత ఈ పాప పరిహారార్థ బలి యొక్క పండుగ కూడా యేసు ప్రభువు నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువు. నిజంగా యేసు ప్రభువారు ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన పస్కా గొర్రెపిల్లగా రక్తం కార్చినప్పుడు ఏ హృదయాలకైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం పూయబడుతుందో, ఏ హృదయ ద్వారాలకైతే యేసు ప్రభు రక్తం పూయబడుతుందో, వారు సామాన్యమైన మరణం కాకుండా వారు నిత్య మరణం నుంచి వారు రక్షించబడతారు. ఇశ్రాయేలీయులు అయితే వారు ఈ యొక్క భౌతికపరమైన ఫిజికల్ డెత్ నుంచి వారు రక్షించబడ్డారు. కానీ యేసే రక్తం మనల్ని ఎటర్నల్ డెత్ నుంచి మనల్ని ఏం చేస్తుంది? విముక్తులుగా చేస్తుంది.